శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సింహరాశి వారికి ఏప్రిల్ నెలంతా చాలా ఉత్సాహంగా, చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో సంచరిస్తూ ఏప్రిల్ 13వ తారీఖున భాగ్యస్థానమైనటువంటి తన ఉచ్చ రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ సింహరాశిలో రాజకీయ రంగంలోనూ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగస్తులుగా ఉన్నవాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వృత్తులు, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఏప్రిల్ నెల 13వ తారీఖు తర్వాత వీళ్ళకి మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు కోరుకున్నటువంటి పదవి వాళ్ళకి లభించడం, అలాగే ఎవరైతే వీళ్ళు ఈ రాశివారు ఎవరి విజయం కోసం, ఎవరి అభివృద్ధి కోసం కృషి చేస్తుంటారో వాళ్ళు తప్పనిసరిగా విజయ అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ చాలా విపరీతంగా పెరుగుతుంది. మీరు చెప్పినది 10 మంది అంగీకరిస్తూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క విద్వత్తు, మీ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. 100% ఇది అనుకూలమైన స్థితి రాశి వారికి. ఎందుకంటే ప్రతి నెల ఏప్రిల్ 13 నుంచి ఇంచుమించుగా మనకి మే నెల 14 వరకు కూడా రవి ఉచ్చస్థానంలో ఉండడం జరుగుతుంది. ఆ రాశిలో కంపల్సరిగా ఆ నెలంతా కూడా సింహరాశి వారికి అద్భుతంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి సప్తమ స్థానంలో కుజ శని గ్రహాల సంచారం అంటే మీకు అపోజిషన్ పార్టీ ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉంటారో వారు ప్రస్తుతం బలపడడం జరుగుతుంది. అంటే అది రాజకీయ రంగమే కాదు, కుటుంబ సంబంధించిన విషయాలు అవ్వచ్చు, వ్యాపార విషయాలు అవ్వచ్చు, వ్యక్తిగతంగా మీరు ఒక సంస్థను నడుపుతుంటే అది అవ్వచ్చు. మీ యొక్క ప్రత్యర్థులు మీకన్నా అత్యంత బలవంతులై ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో. అయితే ముఖ్యంగా ఎవరైతే మీకు ఆత్మీయులు, ఆప్తులు అనుకుంటారో వాళ్ళు మీ యొక్క వ్యతిరేక పార్టీలో, వ్యతిరేక వర్గంలో చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. అది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు మీతో ఉన్నట్టే ఉంటూ మీ యొక్క వ్యాపార రహస్యాల్ని, మీ యొక్క రాజకీయ ఎత్తుగడల్ని ఇతరులకి చేరవేస్తూ పరోక్షంగా మిమ్మల్ని ఇబ్బంది పరిచే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీ యొక్క పతనం కొరకు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎదురు చూడడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కుజ గ్రహాలు మీకు ప్రత్యర్థుల నుంచి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దానికి అదనంగా మనకి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఏమీ చేయలేక మీ వ్యాపారాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెడదామనే ఉద్దేశంతో ఏదో ఒక అపకీర్తి కార్యక్రమాలు కానీ, అవినీతికరమైన విషయాలు కానీ, ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉంటారు మీ మీద. ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు చెప్పడము, ఇదంటే ఏదన్నా ఫేక్ వీడియోలు సృష్టించి మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడము, ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అంటే ఏదైనా నిజం నిలకడ మీద తేలుతుంది అంటారు కానీ ఇమ్మీడియట్గా కొంత అపకీర్తి, ఇబ్బంది మీకు కలిగే అవకాశం ఉంది. తర్వాత అది అబద్ధం అని తెలిసినా కూడా అది టెంపరీగా దానివల్ల ఇబ్బందికి పడుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళనే అబ్జర్వ్ చేసుకుంటూ సాధారణంగా ముందుకు వెళ్ళడం మంచిది. అది ఒక మీరు వ్యాపార రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, విద్యా రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే తప్పనిసరిగా మీకు మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఈ సమయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే ముఖ్యంగా మరి భాగ్యస్థానం మీకు చాలా అనుకూలంగా ఉన్నది. మరి గురువు 9వ స్థానంలో సంచరిస్తూ మీరు నిజాయితీగా, దైవభక్తితో, సాంప్రదాయంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మీ ఆలోచన విధానం, మీ నడవడిక, మీ అలవాట్లు, మీ వేషధారణలో కూడా కంప్లీట్గా మార్పు రావడం జరుగుతుంది. ఇతరులు ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క నడవడిక కారణమవుతుంది. అలాగే మీ యొక్క తెలివితేటలకి, మీలో ఉన్నటువంటి నాలెడ్జ్కి
తగిన గుర్తింపు ఈ సమయం రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికైనా మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో తగిన గుర్తింపు మీకు రావడం కూడా జరుగుతుంటుంది. ఫర్ ది సేమ్ టైం మీ సంతానానికి కూడా మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 2 విధాలుగా మీ యొక్క ఇంప్రూవ్మెంటు గ్రహాల కారణం అవుతుంది. ఒకటి, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థాన సంచారం ఉచ్చులో ఉండడం, అక్కడే ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి సంచరించడం. సో ఈ 2 కూడా కంప్లీట్గా మీకు ఈ నెలలో ఇంచుమించుగా 13వ తారీఖు తర్వాత వ్యక్తిగతంగా మీకు కానీ లేదంటే మీ సంతానానికి కానీ, మీరు ఇంకా చిన్నవారైతే మీ తండ్రి గారికి కానీ ఏదో ఒక గుర్తింపు, ఏదో ఒక అభివృద్ధి, అంటే శాశ్వతమైనటువంటి కీర్తి లాంటిది మీకు ఈ సమయంలో ఈ నెలలో లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అది మంచి ఫలితాలు ఈ నెలలో మీరు పొందే అవకాశం ఉంది. మరి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల మీరు ఎవరికైనా మాట ఇచ్చే ముందు, ఏదైనా పని చేసి పెడతానని ప్రకటించే ముందు అది మనం ఎంతవరకు చేయగలం, మనకు ఎంతవరకు సాధ్యం అవుతుంది అని ఆలోచించి చెప్పడం మంచిది తప్ప తొందరపడి యాజిటీజ్గా మీ యొక్క అలవాటు ప్రకారం ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట తప్పవలసినటువంటి స్థితి ఈ నెలలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఈ ధన సంబంధించిన విషయాల్లో కానీ, ఏదన్నా పదవి సంబంధించిన విషయాల్లో కానీ అష్టమంలో ఉన్నటువంటి రాహువు మీకు ఏది కూడా సమయానికి జరగవు. మీకు వచ్చినట్టే వస్తుంది కానీ అది ఏదో విధంగా మరి పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా చేతికి వచ్చిన తర్వాత మాత్రమే మీరు దాన్ని నిజమని నమ్మాలి తప్ప మీకు అది చేతికి రాకుండా ఎదుటి వారికి మీకు ప్రామిస్ చేయడం వల్ల మీరు మాట తప్పవలసి ఉంటుంది. కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే కుటుంబ సభ్యుల విషయంలో కూడా మీరు కొంత తగిన విధమైన శ్రద్ధ తీసుకోకపోతే ఏదో విధమైన చికాకు, అపకీర్తి కుటుంబ సభ్యుల ద్వారా మీకు వచ్చే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా రావడం జరుగుతుంది. కాబట్టి సో ఏదైనా ఈ రాశి వారికి మరి నెలంతా కూడా రవి గురు గ్రహాల అనుగ్రహం అనుకూలంగా ఉంది. కుజుడు ఈ రాశికి యోగకారకుడు అయినప్పుడు కూడా 7వ స్థానంలో శని గ్రహంతో కలిసి ఉండడం వలన ప్రత్యర్థుల విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించండి. టెంపరీగా భార్యాభర్తల విషయంలో కానీ, వ్యాపార పార్ట్నర్ విషయంలో కానీ కొన్ని విభేదాలు రావచ్చు. అది సర్దుకుపోయి సామరస్యంగా ముందుకు వెళ్ళడం మంచి తప్ప దాన్ని మరీ ఎక్కువ సాగదీయడం వల్ల అది విడిపోయే సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఈ నెలలో. బట్ ఏదైనా ఈ రాశి వారు ఈ నెలలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ చాలీస పారాయణ, యాజిటీజ్గా ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదివారం నియమంగా ఉండడం వల్ల మరి మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరిగి మరి మీ యొక్క ప్రత్యర్థులు తగ్గి మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం,
వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.